ఓసే పిచ్చి మొహమా, నీకు వాసు అర్థం అవ్వడం అనేది భ్రమ. తను నిన్ను ప్రేమించడం అనేది అబద్ధం. నువ్వంటే అసలు ఇష్టమే లేదు. ఈ మాటే అనొద్దు అని చెప్తున్నాను. అనడం కాదు, నిజం. నీకు తెలుస్తుందిలే. తెలిసే రోజు అత్తే దూరంలో లేదు. తొలగిపోతాయి, నీ భ్రమలన్నీ తొలగిపోతాయి. చూస్తూ ఉండు. నీ బాధ ఇష్టం ఎవరి మీదో నీకే తెలుస్తుంది. వెయిట్ చెయ్యి. ఆయన ఇష్టం, ఆయన ఇష్టపడే మనిషి వేరే ఉన్నారు. నిన్ను ప్రేమించారన్నది అబద్ధం, అంతా నటన. నేను నమ్మను. అసలు నువ్వే బావ మీద ఆశతో ఆ షర్ట్ ని తాకుంటావు, అందుకే కాల్చుంటాడు. ఆ విషయం నాకిప్పుడు అర్థమైందే. సరే, నీ భ్రమలో నువ్వు బ్రతుకు. నేనే నిరూపిస్తాను. అప్పుడు చెప్దో గాని నువ్వేంటో, నీ ప్లేస్ ఏంటో. లేదు, నేను నమ్మిందే నిజం. బావ ఈ షర్ట్ ని కాల్చుండడు. గురువుగారు, గురువుగారు, నమస్కారం గురువుగారు. నమస్కారం. మీరు స్వరమాధురి మూర్తి గారు కదూ? బాగా గుర్తుంచుకున్నారే. అదేంటి సార్, సంగీత సాహిత్య సేవ చేస్తున్న మిమ్మల్ని, మీ సంస్థని ఎలా మర్చిపోతాను చెప్పండి. నమస్కారం అమ్మా. నమస్కారం. మర్యాద కంటున్నావు గాని ఇతన్ని గుర్తుపట్టావా అండాళ్ళు? భలేవారండి, నాకెందుకు గుర్తులేదు? మూర్తిగారు కదా. కరెక్ట్గా చెప్పారమ్మా. అంతేలే, మతిమరపు వచ్చిన వాడిని నేనే గుర్తుపట్టగలేంది, నువ్వెందుకు గుర్తుపట్టావు? అవును, మాటలైనా మజ్జికేమైనా తెచ్చేది ఉందా? భలేవారే, కాఫీ కూడా తీసుకొస్తాను. ఆగమ్మా, ఇప్పుడు అవన్నీ ఏమీ వద్దు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ఏమిటండి అది? ఒక బృహత్తర కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. దానికి మిమ్మల్ని ఆత్మీయ అతిథిగా ఆహ్వానించడానికి వచ్చాం. చూడండి, మీ సంస్థ చేసే ప్రతి కార్యం బృహత్తరమైంది. ఇది ప్రత్యేకం గురువుగారు. మా సంస్థ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరపాలనుకుంటున్నాం. మీలాంటి ప్రముఖులు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి, సభా గౌరవాన్ని పెంచాలి. తప్పకుండా వస్తాను. మీరు పిలవడం, మేము రాకపోవడమునా? మీ అంగీకారం తీసుకున్నాక ఆహ్వానాలు ప్రింటింగ్ ఇద్దామని అనుకున్నాం. అవును, కార్యక్రమం ఎప్పుడు? నెక్స్ట్ సండే. ఓ, ఫోన్ చేస్తే సరిపోయేది కదా, అనవసరంగా శ్రమ తీసుకున్నారు. శ్రమ ఎలా అవుతుందండి, ఇది మా ధర్మం. ఇదిగోండి, మా పెద్దబ్బాయి శ్రీనివాసులు, మా చిన్నబ్బాయి గోవిందు. రే, నమస్తే అండి. వీరు స్వరమాధురి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులురా మూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. మీకన్నా మేటి విద్వాంసులుగా తీర్చిదిద్దుంటారుగా. అబ్బా, ఈయనేమిటి నన్ను తగులుకున్నాడు? పండిత పుత్రులంతా పండితులు కాలేరు కదా. వీడు చిత్రలేఖనం మీద ధ్యాస పెట్టాడు. వాడు వాయిద్యకారుడు. ఏదైతేనే కళాకారులే కదా గురువుగారు. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను గురువుగారు. ఈ రజతోత్సవాన్ని పురస్కరించుకొని గాయని గాయకులను ప్రోత్సహించడానికి పోటీలు ఏర్పాటు చేస్తున్నాం. రజతోత్సవ కానుగ్గా 10 లక్షలు ప్రథమ బహుమతిగా ప్రకటిస్తున్నాం. అద్భుతం. మీలాంటి సంస్థలుండబట్టే శాస్త్రీయ సంగీతం మనుగడ సాగుతోంది. ఈ కాలానికి మీలాంటి సంస్థలే పోషకులు, రాజపోషకులు, మహారాజ పోషకులు. పెద్దవారు అంతంత పెద్ద మాటలు ఎందుకులేండి, ఏదో అభిరుచి. ఈ యువతరానికి శాస్త్రీయం అంటేనే రుచించట్లేదు. మీ అభిరుచేగా సంజీవిలా పనిచేస్తుంది, సజీవంగా ఉంచుతుంది. అవును, ముఖ్య అతిథిగా సంగీత విద్వాంసులు ఎవరైనా పిలుస్తున్నారా? అదే ఆలోచనలోనే ఉన్నాం గురువుగారు. సంగీతంలోనూ సాహిత్యంలోనూ నిష్ణాతుణ్ణి పిలవాలి అనుకుంటున్నాం. మీ శిష్యులెవరైనా నిలబడాలనుకుంటే పోటీకి పిలవండి. నిలబడడం ఏంటి? నేలిచి గేలిచి బహుమతిని అందుకొని నా పేరు సభకు గర్వంగా పరిచయం చేసే ఉద్దండురాలుంది. అలాగా? ఎవరు గురువుగారు? రే శ్రీనివాసు, పద్మావతిని పిలుచుకురా వెళ్ళు. ఊరే, నువ్వు వెళ్ళరా. చంపేస్తున్నారే పద్మావతి పద్మావతి అని. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? వెళ్ళు.
ఓరే గోవిందు నువ్వు పిలుచుకురారా. రాయ్, నేను నీకు చెప్తే నువ్వు వాడికి చెప్తావేంట్రా? వెళ్ళు వెళ్ళు. మావయ్య గారు ఏంటి గుమ్మం ముందే మీటింగ్ పెట్టారు? నీకు నిండు నూరేళ్లమ్మా. ఇప్పుడే నిన్ను పిలుచుకురా అంటున్నాను. దేనికి మావయ్య? వీరు స్వరమాధురి సంస్థ వారు, మూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. వీరి సంస్థ రజితోత్సవ సందర్భంగా సంగీత గాయని గాయకులకు పోటీలు నిర్వహిస్తున్నారమ్మా. ప్రథమ బహుమతిగా 10 లక్షలు ప్రకటిస్తున్నారమ్మా. నేను నా శిష్యురాలు పద్మావతి నిలిచి గెలుస్తుందని ధైర్యంగా చెప్పాను. తప్పకుండా మావయ్య గారు, మీ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెడతాను. బావిలో కప్ప, దీనికి ఇదే గొప్ప అనుకుంటుంది. చాలా గొప్ప గొప్ప వాళ్ళు వస్తారే పోటీకి. ఫస్ట్ రౌండ్లోనే ఇంటికి వచ్చేస్తావు. పిచ్చి మోహం. నాన్నది చాదస్తం అయితే నీది పరమ చాదస్తంగా మారింది. సరే గురువుగారు, నేను వస్తాను. ఆహ్వాన పత్రికలు వచ్చాక నేను మళ్ళీ కలుస్తాను. వస్తాను. మంచిదండి. అమ్మా పద్మావతి, మావయ్య ఈ పోటీలో నువ్వెలాగైనా గెలవాలమ్మా. నా పేరు నిలబెట్టాలి. తప్పకుండా మావయ్య గారు. నువ్వు గెలుస్తావన్న నమ్మకం నాకుందమ్మా. మనం ఎన్నాళ్ళు పడ్డ టెన్షన్ అంతా ఎప్పటికొదిలింది. ఇది వరకు ఎప్పుడు ఏం జరుగుతుందన్నని ఊపిరి బెగబట్టి బతకాల్సి వచ్చేది. గుండె భారం దించినట్టు ఈ క్షణం చాలా సంతోషంగా ఉందయ్యా. మోహిని గారు, మోహిని గారు వచ్చారా? రమ్మని ఫోన్ చేశారు కదండి, అందుకే వచ్చేసా. చాలా థ్యాంక్స్ అండి. పద్మావతిని ఆసుపత్రిలో జాయిన్ చేసినప్పుడు మా పేర్లకు బదులు వేరే పేర్లు రాసి చాలా సాయం చేశారు. ఈ విషయం ఎవరితోని చెప్పినందుకు సంతోషంగా ఉంది. యవయ్యా, ఆ క్యాష్ ఎలాగి ఇదిగోండి. ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకూడదు. నేనెందుకండి మాట తప్పుతాను? మీరు చెప్పినట్లు నేను చేశాను. చేసిన దానికి హాస్పిటల్లో ఏం చెప్పారో ఆ క్యాష్ ఇచ్చారు. రిజిస్టర్లో మీరు పేర్లు ఎందుకు మార్చి రాయమన్నారో తెలీదు, మార్చి రాశాను. డ్యూటీలో ఫ్రాడ్ చేశాను, నాకు రిస్కే. దానికి ఇక్కడ మీ దగ్గర డబ్బులు తీసుకొని ఇంకో తప్పు చేశాను. 2 తప్పులు నావే. మీకెలాంటి ప్రాబ్లం ఉండదు. కన్న తల్లిదండ్రులయ్యుండి ఎంత రాజకీయం నడుపుతున్నారు. ఇంకోరుకుంటే లాభం లేదు. నా జీవితంలో నిప్పులు పోసేవాళ్ళు ఎవరైనా సరే క్షమించేది లేదు. ఆస్తంతా నా పేరు మీద రాయించుకుంటా మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వస్తాను మేడం. మంచిది. వస్తాను సార్. అమ్మయ్యా, డాక్టర్ అవసరం కూడా తీరిపోయింది. చాలా సంతోషంగా ఉందయ్యా. పద. మమ్మీ, మమ్మీ, ఎందుకు అంతాలు గరుస్తున్నావు? ఎక్కడే ఉన్నాను కదా. నా మాట అరుపుల్లానే ఉంటాయిలే కానీ ఆ సైట్ పేపర్స్ ఇలా. ఏ సైట్ పేపర్లు? రామాలయం గుడి పక్కనున్న 500 గజాల సైటు నా పేరు మీదే ఉందిగా. ఉంటే నాకు మనీ అవసరం, మీరు అవసరానికి ఇవ్వట్లేదు. అందుకే దాన్ని అమ్మాలనుకుంటున్నాను. సైట్ పేపర్స్ తెచ్చివ్వు. అమ్ముతావే, అమ్ముతావు. అమ్మాలంటే చెల్లాలి కదా. ఎకనైనా కళ్ళు తెరు. మా గొంతుల మీద కత్తులు పెట్టి రాయించుకున్న మా ఆస్తితో పాటు నీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకున్నాం. ఎకనైనా బుద్ధి వస్తుందని.
ఇదిగోండి డాక్యుమెంట్స్. మీ ఆస్తి మొత్తం మీ పేరునే రాయించాను. ఏ తల్లిదండ్రులైనా ఇంత బుద్ధిమాన్లు పనిచేస్తారా? హాస్పిటల్లో పద్మావతిని చేర్చి ఆ విషయం దాచి డాక్టర్కి డబ్బులిచ్చి ఎంత డ్రామా ఆడారు. నేనిప్పుడు చూశాను కాబట్టి సరిపోయింది. అంతా చూసావన్నమాట. ఏం చూసినా ఇప్పుడేవి చేయలేవే. బొసలు కొట్టడం మానేసి పెట్టింది తిను, చెప్పింది ఇను. నీకు మర్యాదగా ఉంటది. అంటే ఆస్తంతా రాయించుకొని నన్ను బికార్దాన్ని చేసి వీధిలో అడుక్కు తినేదాన్ని చేయాలనా మీ ప్లాను? నీకంత కర్మే ఉందే. అడుక్కోవాల్సిన అవసరం లేదు. తిండి పెడతాం, వేసుకోవడానికి బట్టలిస్తాం, నీకే లోటు రానివ్వం. అంతేకాదు నీ ఖర్చులకి ఎంతో కొంత ఇస్తాంలే. అమ్మా, నన్ను కన్న తల్లివై ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడవు. చిన్నప్పటి నుంచి చూసుంటావు. నేను అందరిలాంటి దాన్ని కాను. దామిని. ఆ పేరు వింటే భయం పుట్టాలి. అయితే ఇప్పుడు మమ్మల్ని వద్దనుకుంటావా? మిమ్మల్నే కాదు, మీ మొహాలు కూడా చూడను. ఈ క్షణం నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఎందుకే ఎందుకే నీకింత బెట్టు బెదిరింపు? ఏళ్ళేం చేస్తావు? మళ్ళీ 3వ రోజు మాట మార్చుకొని గేట్ దగ్గరుంటావు. నన్ను కన్న తల్లివై ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడవు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసుంటావు. ప్రతి దానికి వణికిపోను. తెలుసుగా, నేను అందరిలాంటి దాన్ని కాను. దామిని అంటే దారి అదే ఏర్పడాలి, లేదంటే దారి చేసుకుంటూ వెళ్తుంది. అది రాత్రైనా పగలైనా ఊరైనా వాళ్ళ కాడైనా. దామిని. ఆ పేరు వింటే భయం పుట్టాలి. అవునా? సరే, ఒక నిమిషం ఉండమ్మా. ఇదిగో సూట్ కేసు, బయలుదేరు. ఈ సూట్ కేసు ఏంటి? నీ బట్టలన్నీ మొత్తం సర్దేశాను. ఎందాకేదో అన్నావే, దారి చేసుకుంటూ వెళ్తానని. ఎళ్ళు. ఏ రాష్ట్రానికైనా ఎళ్ళు, ఏ దేశానికైనా ఎళ్ళు. దారి చేసుకోమ్మా, పోమ్మా, పోమ్మా, ఎళ్ళు. ఏంటి నువ్వనేది? అవునమ్మా, ఆయనైనా నేనైనా ఇదే కోరుకుంటాం. ముందే ఎలా గ్రహించారు? నీ కోపం తెలియంది కాదు కదా. ఏ క్షణమైనా ఈ మాట అంటావని ఊహించి రెడీగా ఉంచాం. అంటే నన్ను పంపించాలని ముందే డిసైడ్ అయిపోయారా? నువ్వు చాలా ఖచ్చితమైన మనిషివి కదా. రోషం, పౌరుషం అన్నీ ఉన్నదానివి. నిజం తెలిస్తే నువ్వనేది ఊహించాం. నీ ఆలోచనకు అడ్డం రాకూడదని, నువ్వు బాధపడకూడదని ఇదంతా సర్ది పెట్టేసించాం. చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. ఎగస్ట్రాలు ఏవైనా నీవే. నువ్వు చేయగలిగేంత ఎగస్ట్రాలు మా వాళ్ళకు అవుతల్లి. అంతేలే. ఇంతకు ముందు ఆస్తి నా పేరు మీద ఉన్నప్పుడు పిల్లల్లో అన్నింటికి నా మాట విన్నారు. ఇప్పుడు మోసం చేసి తిరిగి ఆస్తి దక్కేసరికి తల ఎగిరేస్తున్నారా? అంటే మీకు ఆస్తి ముఖ్యం గాని నేను కాదన్నమాట. అదేంటమ్మా, నీకు మేము ఎంత కావాల్సిన వాళ్ళమో మాకు నువ్వు అంతే కావాల్సిందనివి. నీకన్నా ప్రేమకు తక్కువ కాదు, ఎక్కువ కాదు. నువ్వు ఎంత దగ్గరో మేము అంతే దగ్గర. చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. అయ్యయ్యో, నిన్ను వెక్కిరిస్తే మాకే వస్తుంది పిచ్చి మొహమా? యథార్థవాది లోక విరోధి అన్నట్టు మేం వాస్తవాలు చెప్తుంటే నీకు వెక్కిరింపులాగున్నాయా? అయ్యో, అమ్మా నాన్న అని నీకుండాలి. అలాంటిది మీ చావు మీరు చావండి, నాకు ఆస్తే ముఖ్యం, నేను వెళ్ళిపోతా అని నువ్వంటూ మాకాస్తి ముఖ్యం, కూతురు కాదని రివర్స్ డ్రామా ఆడుతున్నావు. కూతురు
కూతురివన్న ప్రేమతోనే అలిసిపోకూడదన్న ఆపేక్షతోనే అన్ని ముందే సదిరిపెట్టాం. రివర్స్ డ్రామాలు ఆపుతారా? ఇద్దరు చాలా గొప్పగా ఒకరిని మించి ఒకరు నటిస్తున్నారు. సర్ది వెళ్ళిపో అంటున్నారు. పోకపోతే పెట్టింది తిని పడుండమంటారా? ట్రీట్మెంట్ ఇవ్వడం మీకే కాదు, నాకు తెలుసు. అయ్యో, తెలియదని మేమెందుకు అనుకుంటాం తల్లి? నేనిప్పుడు బయటికి వెళ్ళను. మరి మీ కళ్ళ ముందే ప్రాణం తీసుకొని చస్తాను. ప్రాణం తీసుకుని చేస్తావా? ఒక్క నిమిషం ఉండు. ఇదేంటి, ఎక్కడికి వెళ్ళింది ఇది? చస్తానని బెదిరిస్తున్నా కూడా ఏమాత్రం టెన్షన్ లేదు. ఏం చేయడానికి వెళ్ళింది మమ్మీ? ఇదిగో కత్తి, విషం, తాడు, నువ్వే డిసైడ్ చేసుకో. ఏంటిదంతా? నరాలు కోసుకొని చద్దామనుకుంటే ఇదిగో చాకు, ఊరేసుకొని చావాలనుకుంటే ఇదిగో తాడు, విషం తాగి చావాలనుకుంటే ఈ విషం. ఏది నచ్చితే అది, ఎలా చావాలనుకుంటే అలా. ఈ మూడు నచ్చకపోతే ఈ బంగ్లా పైకెక్కి కూడా దూకచ్చు, లేదా ఏ చెరువులోనో ఏ కాలంలోనో ఏ రైలు కిందో పడచ్చు. అమ్మా, నీకు చావు గుర్తుకొచ్చేసరికి అమ్మ గుర్తుకొచ్చిందా? ఏవే, మా పేకల మీద కత్తులుంచి సంతకం పెడతారా లేదా అన్నప్పుడు, నీ చెయ్యి కోసుకొని చస్తా అన్నప్పుడు మేము ఎంత విలవిల్లాడిపోయామో తెలుసా? అప్పుడు ఎంత తేలిగ్గా చూసావో మాకు గుర్తుందే. ఇప్పుడు మీరు ఎందుకు ఇలా అరుస్తున్నారో నాకు అర్థమైంది. ఏమర్థమైందే? మీకు ఏ పాటో మీ పెద్ద కూతురి ఆచూకీ తెలుసుంటుంది. అందుకే మీరిలా ఉంటే ఉండి పోతే పో అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అలా నీ భ్రమ. మాకది దొరికినా నువ్వు పరాయిదాను అనుకోవే. మాకు దానికన్నా నీ మీదే ప్రేమ ఎక్కువే. 18 ఏళ్ల నుంచి కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్నావు. అది రేపొచ్చినా దాన్ని చూడం, నిన్నే చూసుకుంటావే. ఆస్తి చేతికొస్తుంది కదా, ఎన్ని డ్రామాలైనా ఆడతారు, ఎన్ని కథలైనా చెప్తారు. తిరిగి ఆస్తి సంపాదించుకున్నాక చెప్తాను మీ సంగతి. నాకు అర్థమైంది. అందుకే మీరు చావమన్నా చావను, వెళ్ళిపోమన్నా పోను. మీకేనా ప్రేమ ఉండేది? నాకు మీ మీద బోల్డ్ అంత ప్రేమ ఉంది. అది సంగతయ్యా, డబ్బు మహిమ. ఇదే కోరుకుంటాం. ఇక అది తల విదిలించదు, కుక్కిని పేర్ల పడుంటది. రండి రండి, అతిథిగా పిలిచారు, ఆలస్యంగా వెళ్తే బాగుండదు. త్వరగా రెడీ అవ్వమంటే లేట్ చేశారు. మీ ఆడవాళ్ళతో ఏం పెట్టుకోకూడదు. ఎందుకండి అంత తొందరపడుతున్నారు? కొంచెం వెనక ముందు అయితే నష్టమా? మన కోసం వాళ్ళు ఎదురు చూడడం బాగుండదు. ఎక్కండి ఎక్కండి.